కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీఆర్ఓ మృతదేహంతో సచివాలయ ఉద్యోగులు చేసిన ధర్నాతో ప్రధాన రహదారిపై తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పని ఒత్తిడితోనే వీఆర్ఓ చనిపోయారని వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేశారు. వీఆర్ఓ మహమ్మద్ హుసేన్ కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సహాయం కూడా చేస్తామని కలెక్టర్ సిరి హామీ ఇవ్వడంతో సచివాలయ ఉద్యోగులు ధర్నా విరమించారు. కర్నూలు అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో గ్రేడ్ 2 వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఎండి మహమ్మద్ హుసేన్ బాషా ఇవాళ తెల్లవారుజామున తన ఇంటి ముందున్న చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు అధికారుల వేధింపులు, విధుల ఒత్తిడే కారణమంటూ లేఖ రాయడంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మహమ్మద్ హుసేన్ బాషా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, వీఆర్ఓలు, రెవెన్యూ ఉద్యోగులు కలిసి కర్నూలు కలెక్టరేట్కి తీసుకొచ్చి అక్కడ ఆందోళన చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేయడంతో చివరికి కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. అధికారులు డ్యూటీలు చేయడం తప్పని మేము చెప్పట్లేదు. అధికారులు ఒక పని తర్వాత ఇంకొక పని చేయించుకోమను మేము పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నాం. కానీ అట్ ఏ టైము 20 పనులు అప్పచెప్పి ఒక టైం బాండ్ పెట్టి ఒక టైం పీరియడ్ పెట్టి ఈ లోపల చేయాలా, లేకపోతే సాయంత్రం 8 గంటలప్పుడు టీసీలు తీసుకోవడం, సోకాజ్ నోటీసులు ఇవ్వడం, చేయని వాళ్ళపై సస్పెండ్ చేస్తా అని చెప్పేసి బెదిరింపు చర్యలకు పాల్పడడం. దయచేసి మా వర్క్ ప్రెజర్ను మీరు పెంచకండి, మా పైన ఉన్న పనంగా చర్యలు తీసుకోకండి. మేము పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. నాకే ఉన్నాయి 2 ఇన్ఛార్జ్ లేడీస్. హెల్త్ బాగాలేదనుకున్నా నేను రిపోర్ట్లు తీసుకున్నా, సార్ బాగాలేదు సార్ తీయండి అన్న కూడా వినలేదు. అక్కడ ఎంఆర్ ఆఫీస్ అంటారు, ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ అంటారు, ఇక్కడ మాకు అధికారం లేదు, అక్కడ వాళ్ళకి అధికారం లేదని ఫుట్బాల్ అన్నట్లు ఆడుతున్నారు. అట్లా లేకుండా మాకు కమ్యూనికేషన్ పెట్టుకోండి. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు కమ్యూనికేషన్ పెట్టుకోండి, వీఆర్ఓలతో పని చేయించుకోండి. వీఆర్ఓలకు అయితే ఒత్తిడి ఎక్కువ ఉంది, అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఒత్తిడి వలన మేము ఎక్కడికి చేయాలో ఏమో తెలియడం లేదు. మాకైతే అసలు మా బాధ ఎప్పటికీ చెప్పలేకపోతున్నాం. మేము మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాలను రక్షించండి సార్. ఇంకా ఎస్ఐఆర్ లో ఎంతమంది చచ్చిపోతామో మాకే తెలియదు. ఈ అధికారుల వేధింపులు అట్లా ఉన్నాయి. దయచేసి మీతో ప్రభుత్వానికి తెలియపరచండి. మా మరణాలు ఆపండి, మా చావు ఆపండి, మా కుటుంబాలను కాపాడండి అయ్యా.